వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకల్లాడాలి. పవన్ కళ్యాణ్. విశాఖపై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉంది. మంత్రి లోకేష్. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న వ్యాఖ్యలు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు. ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలి. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది సామాజిక బాధ్యత. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశం. ఎంపిక చాలా చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. విశాఖపై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉంది. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలో 90% విశాఖపట్నానికే రాబోతున్నాయి. విశాఖలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటీలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్ఎంఈ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. And as far as Visakhapatnam is concerned, if you talk about what is my vision, 90% of the IT investments that will come to Andhra Pradesh will come to Visakhapatnam, and there is no second thought about it. Visakhapatnam was the 9th largest economy, has now slipped to 10th largest economy in India. It has slipped a place, and that really pains me because there's so much of raw potential here in Visakhapatnam. During my Padayatra, I spoke about it. In the Sabha, the final Sabha, I spoke about it, where I broadly laid out saying that why can't we take Visakhapatnam from where it is close to $40 billion economy to making it a $100 billion economy, and Visakhapatnam fuel the rest of the state of Andhra Pradesh, and we are committed to that vision as far as the NDA government is concerned. So we will bring investments across sector. It's not only IT, we will double down on pharma.
We see a lot of potentials in MSME, a lot of discussions around even basic manufacturing. So we are going to double down. The airport works are going fast. So there's greater responsibility on Bharat to bring the connectivity. I think he's yet to realize he became an MP. Because in the past he also used to complain, now also he seems to be complaining. So now it's his responsibility to get the connectivity. It's his responsibility as an MP to ensure that the airport is built on time. And in the car, on the way here, we also discussed, we said that both of us will take equal responsibility of attracting investments, and my doors are always open in terms of bringing those investments to the state of Andhra Pradesh and more so Visakhapatnam. And no second thoughts about it. All of you know about Mr. Naidu's leadership when it comes to promoting Hyderabad as the IT destination. When in one word, he's infamous for it. It could be the first meeting he had with Mr. Gates. It could be how he hijacked ISB, going to other states and bringing to erstwhile capital of combined Andhra Pradesh, Hyderabad. He was known for creating a simple government. And in the last term, between 14 and 19, as we call it, CBN 3.0 was ease of doing business. We got in Kia, HCL is known, Zoho, TCL, Conduit, various other companies, just because we were easy to work with as a state. And now the new mantra of this government is not about ease of doing business, but speed of doing business. And that is why we are all here. And the Honorable Chief Minister has been saying again and again that it's 95 leadership that people are going to see. So we're already, all of us are worried because he's going to start a surprise visit soon. And I'm sure he'll visit schools and keep us all on our toes. The reason I wanted this meeting fundamentally was rather than going after newer investments alone, all of you already know about Visakhapatnam, know about Andhra Pradesh. And against the wind, you've invested here. So it's very, very important that we treat you more, we understand your problems, and debottleneck it. I want to be clear, in the last 5 years, all of you had a lot of headwind, a lot of issues, and I'm here to resolve those issues. As a government, we believe both development and welfare go together. And if you look at our manifesto, వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం చూశామని, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. ఎవరో అందరికీ తెలుసు, ఆయన ఈ కాదంబరి కేసులో వెనకుండి ఆడిచ్చినటువంటి వైను. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూ కబ్జాలు, రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క, పురంధేశ్వర్ గారు ఒక పక్క, వీళ్ళు ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకుంటుంటే ప్రజలు క్యూ కడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇక కాదాంబరి గారి విషయానికి వస్తే, ఆ రోజు ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడాలతోనన్నా, ఏంటిది చెప్పండి. ఇన్ని కేసులు, ఇందులో ఒక్కరినన్నా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా?
మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్రానా, ఆడుదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం. పెద్ద దుర్మార్గం ఏంటంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం. ఇవాళ ఇంకో వార్తలో చూసా, గత 3 రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా కాంతి రాణా టాటా ఎవరైనా ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు అయినా, ప్రజలైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా మరి ఈ వ్యవహారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఇందులో ఎంత అస్తం ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగక శ్రీవారి దర్శనం కోసం వచ్చి టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఏఈఓ తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలను శ్రీవారి భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. సామాన్య భక్తులు దర్శనం చేసుకున్నందుకు ఉచిత దర్శనం
టోకెన్ చూపిస్తున్నాము, లడ్డు ఉచితంగా ఇస్తారు. ఉచితంగా ఇస్తారు. ఆ తర్వాత ఎన్ని లడ్డులు అడిగినా ఆ భక్తుడికి ఇచ్చే అవకాశం. ఆ భక్తుడికి 4-5 మాకు అవైలబిలిటీ బట్టి 4 అయితే తగ్గట్లా. మాకు అవైలబిలిటీ ఉంటే దానికి 6 కూడా ఇస్తడం జరుగుతుంది. మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాక ఒకరోజు భక్తులు 6 లక్షలు, సపోజ్ 1,00,000 మంది వచ్చారు అప్పుడు కొంచెం తగ్గుద్ది. సపోజ్ భక్తులు ఈరోజు 75,000 మంది ఉన్నారనుకో, వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగినన్ని ఇస్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్గా ఏంది డిమాండ్ అండ్ సప్లై, అవైలబిలిటీ. సో ఇప్పటివరకు అయితే చాలామందికి 4 అడిగిన వాళ్ళకి 4 ఇచ్చాం. మెజారిటీ పీపుల్ మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ 4 చాలా అంటున్నారు. వాళ్ళు ఒక లడ్డు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా 5 లడ్లు వచ్చినట్టు. సో ఆల్రెడీ 5 లడ్లు 5 మంది వచ్చారనుకోండి, 5 25 లడ్లు వస్తున్నాయి కదా. అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబై సినీ నటి కాదంబరి జిత్వానీ కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారన్నారు. కేసుపై విచారణ జరుగుతుందన్నారు. దర్యాప్తు కోసం ఓ మహిళా అధికారిని నియమించామని హోంమంత్రి అనిత తెలిపారు. మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ. బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషనే కదా, అదే యాస్టేజ్ మహిళా పోలీస్ స్టేషన్. అవును, ఏం లేదండి. ఎస్సీబీని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నేనేమి కించపరచట్లేదు కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్సీబీ పెట్టి 70% మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 30% ఉండి ఓవరాల్గా ఏం చేశారంటే ఎస్సీబీ అని చెప్పి ఆ మద్యం లిక్కర్ బయట నుంచి కింద ఇక్కడ రాకుండా అంటే లోకల్లో మద్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోవద్దని కాపలా కాశారు. లిటరల్లీ చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గర మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు. కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా? కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేస్తారు. కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. కాబట్టి యాస్టేజ్గా సెబ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి స్ట్రెంథెన్ చేస్తారు. విచారణలో తేలుతుందండి, దిశ పోలీస్ స్టేషన్ అనేది వాళ్ళ పేరు. మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ దిశ యాక్ట్ అనేది లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము తిరిగి మా యథాస్థానంలో మహిళా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఆ మహిళా పోలీస్ స్టేషన్స్లో ఇంతకుముందు ఎటువంటి కార్యక్రమాలు అంటే
ఎటువంటి ఎఫ్ఐఆర్లు వచ్చేవి, ఎటువంటి చర్యలు తీసుకున్నవారు యాజ్ టీస్గా అవే జరుగుతాయి. మేడం గారు, నిన్న మాడుగుల్లోనే కేకోటపల్లిలోనే బీఆర్పీపై హత్యాయత్నం వేధింపుల్లోనే ఆవిడ హత్యాయత్నం చేస్తున్నారు. దాని మీద చెప్పారు. యాక్చువల్గా కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తారు. రాత్రి నిన్న రాత్రి